హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే శనివారం రోజు వ్లాగ్ అనమాట. శనివారం రోజు నేను ఇంట్లో ఏం పనులు చేసుకున్నాననేదైతే ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా ఆ రోజైతే పొద్దున్నే లేచేసి వేడి నీళ్ళు పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంక మా వారికి కాఫీ ఇచ్చేసేసి ఇంక వంట రూమ్‌లోకి అయితే వచ్చి వంట పని చేసుకుంటున్నానండి ఇంకా. బియ్యం కడిగి పెట్టేశాను. కొన్ని వంకాయలుంటే వంకాయలు 2 వంకాయలు, 4 టమాటాలు కోసేసి పచ్చడి వారుస్తున్నాననమాట. కొంచెం ఏదైనా టిఫిన్‌లో వరకేలండి పచ్చడి. కొంచెం పప్పు చేసేసి టమాటా పప్పు చేసేసి వంకాయ అయితే ఫ్రై చేస్తున్నాను. టిఫిన్‌లోకి పచ్చడి ఉండిద్దనైతే పచ్చడి అయితే వార్చి పచ్చడి నూరేసాను. ఇంకా మొత్తం ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయికి మా వారికి అయితే మొత్తం సర్దిచ్చేసాను. వెళ్ళిపోయారు. వాళ్ళు క్యారేజీలు తీసుకొని అయితే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక తర్వాత ఉదయాన్నే లేచి ముందు బెడ్‌షీట్స్ అయితే నానబెట్టానండి. ఇంక నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇట్లాగే మొత్తం బెడ్‌షీట్లన్నీ ప్రతి నెల క్లీన్ చేసుకుంటాను. 4th డే ఇంక వాడేంత వరకేనండి. పీరియడ్స్‌లో మాత్రం అన్నీ కలపను. ఇంక నేను తాగే వరకైతే మొత్తం క్లీన్ చేసుకుంటాను. మేము వాడుకునే వరకైతే ఓ పక్కన పెట్టేసేసి ఉతికిన వాటిలో కలపకుండా అంతవరకు పక్కన పెట్టేసేసి అంతవరకైతే ఉతికేస్తాను. ఇట్లయితే మొత్తం ఉతికేసేసానండి. ఆరేసేసాను. ఇంక అదంతా ఆరబెట్టేసేసి ఇంక నేనైతే స్నానం చేసి వచ్చేసాను. బట్టలు ఉతికేసి ఆరేసేసి చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. చాలా టైం పట్టిందండి. ఇంక మా అమ్మ అయితే పొద్దున వెళ్ళిపోయేది కదా, ఇంక నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇంక అన్నీ ఉతికేసేసి ఆరేసేసరికి నాకైతే చాలా టైం పట్టిందనమాట. బట్టలకే చాలా టైం పట్టింది. ఇంకా తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేసాను. ఇంకెక్కడన్నా పైపైన పూజలు ఉంటే కొట్టేసానండి. తుడిపేసాను పైపైన. ఎందుకంటే మళ్ళీ డీప్ క్లీనింగ్ ఉంది కదా, ఇంక అందుకని అయితే ఎక్కువ పని అయితే ఏం పెట్టుకోలేదు. మళ్ళీ ఎట్లా క్లీన్ చేయాలి కదా అని బెడ్షీట్ అయితే మార్చేస్తున్నానండి. ఇంక వారానికి ఒకసారి అయినా సరే బెడ్షీట్ మార్చేస్తాను. ఉతికినవి ఉంటాయి కదా, ఇంకా అవి తీసుకొచ్చి ఉతికేసి ఉతికినవి అయితే మార్చేసానండి. అప్పుడప్పుడు ఒకసారి అయితే బెడ్ అయితే ఇట్లాగా తిప్పేస్తూ ఉంటాను. లేదంటే బెడ్ పాడైపోయిద్ది అని చెప్పారు కొన్నప్పుడు. ఇంక తర్వాత అయితే అట్లా మారుస్తూ ఉంటే బెడ్ నీట్గా ఉండిద్ది అణిగిపోకుండా. ఎందుకంటే మా హాల్లో ఉంటుంది కాబట్టి బెడ్ ఎక్కువ వాడుతుంటాం. కూర్చోవటం కానివ్వండి ఎక్కువ వాడుతుంటాం కాబట్టి అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి అట్లా బెడ్ అయితే తిప్పేస్తుంటాను. బెడ్ నీట్గా ఉండిద్ది అనమాట. ఇంకా నీట్గా బెడ్షీట్ అంతా సర్దేసేసి దీని కవర్లు వేసేసి నీట్గా అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. ఈ రోజుకి అయినంత వరకు చేసుకోగలిగినంత వరకు చేసుకున్నానండి. చాలా అంటే చాలా అలసిపోయాను. బట్టలు ఉతికేసరికి చాలా టైం పట్టిందండి. అదే ఎక్కువ పని అయిపోయింది అనమాట. చాలా అలసిపోయాను. ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ తీయాలనిపించలేదు. ఇంకా అక్కడ ఒక బిట్ అయితే షూట్ చేశాను అనమాట. ఎక్కువ పని అంతా అయితే ఏం తీయలేదనమాట. ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయి నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి టైం కరెక్ట్గా 12 అయిందండి. 12 అవుతుంది టైము. ఇంకా అదే చెప్తున్నాను అనమాట. ఇదిగోండి అక్కడ గడియారంలో 12 అయిపోయింది అని చూపిస్తున్నాను. ఇంకా కిటికీలు కర్టన్స్ ఇంక ఇవన్నీ తీసేసి ఉన్నాయి. ఇల్లంతా ఖాళీగా ఉంది. ఇంకా అన్నీ ఇంకా నేనైతే తినలేదు. ఇప్పటికి ఏమి టిఫిన్ కూడా చేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇంకేదన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకుంటాను. బాగా అలసిపోయానండి. ఇంకా తినేసి పడుకున్నాను. ఇంకా పడుకుని పోయాను. ఇంకా ఒక గంట అయితే పడుకొని నిద్రపోయాను. అలసిపోతే ఊరికి అట్లా తల స్నానం చేస్తున్నాను కదా, నిద్ర పట్టేసింది. ఇంక పడుకోగానే నిద్ర పట్టేసింది. ఇంక లేచేసి తర్వాత 2, 3 అయిపోయింది లేచేసరికి. ఇంక లేచేసి అప్పుడు అన్నం తినేసి మళ్ళీ ఉతికిన బట్టలు అవన్నీ ఆరిపోయి ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ కర్టన్స్ అవన్నీ వేస్తున్నానండి. ఇంక మా అమ్మాయి చేత అయితే కర్టన్లు అన్నీ వేయించేసాను. ఆ కర్టన్ మంచం ఎక్కి అటు వేయాలి మొత్తం. ఇంకా అవన్నీ అయితే మా అమ్మాయి చేత అయితే వేయించాను. ఇంకా నీట్గా ఇంకా ఇల్లు చిమ్మేసాను ఒకసారి. ఇంక తర్వాత అయితే ఉతికిన బట్టలు తీసాను కదా, ఇంకా అవన్నీ అయితే మడత పెడతా కూర్చున్నానండి. బాగా చీకటిగా కమ్మేసిందండి. మబ్బులు పట్టేసింది. వర్షం వచ్చేలాగా ఉంటుంది కానీ వర్షం పడట్లేదు. మబ్బులు పడుతుంది కానీ వర్షం పడట్లేదు అనమాట. ఇంకెట్లాగో నేను దుప్పట్లు అన్నీ ఉతికేస్తున్నాను. వర్షం పడిద్ది అని భయపడ్డాను కానీ వర్షం ఏమి లేదులేండి. అట్లా చక్కగా ఆరిపోయినాయి. ఇంకా అవన్నీ తీసేసి మడతేసి కబోర్డ్లో పెట్టేస్తున్నానండి. ఎంత ఒకవేళ నీట్గా మడతేసి పెట్టినా కానీ ఎట్లా లాగేస్తారండి. ఇంక అందుకే కొంచెం ఫాస్ట్గా ఎట్లా అంటే అట్లా మడతేసి పెట్టేస్తాను. నేనైనా అంతేనండి. ఏదైనా హడావిడి ఏదైనా ఒకటి కనిపించలేదు అనుకోండి, ఇంక లాగేసి మొత్తం పీకేసి నాకు కావాల్సింది ఎత్తుకుంటాను. నేనైనా అంతే, మా వారు ఇంక చెప్పలేదు. ఇంకా ఆయన కబోర్డ్ తీసారంటే సగం బట్టల కిందే ఉంటాయి. ఇంకా అందుకని ఇంకా టైం ఉన్నప్పుడు నిదానంగా సర్దుతా ఉంటాను అనమాట. ఇంకా రోజు ఇదే తంతులండి. వాళ్ళు పడేయటం, నేను సర్దటం. ఇంకా అందుకని అయితే మామూలుగా సర్దేసి మడతలేసి ఎవరి కబోర్డ్లో వాళ్ళు అయితే పెట్టేస్తున్నానండి.
ఇంక ఈ బట్టలు ఉతకడం మడతేయటం ఇవన్నీ ఇల్లు క్లీన్ చేసుకోవటమే సరిపోయిందండి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అసలు చాలా అంటే చాలా అలసిపోయాను. ఈ రోజు పని అంతా ఎక్కువైపోయింది, ఎందుకంటే అన్ని ఒకే రోజు చేసుకున్నాను కదా. ఇంక తర్వాత రోజు అయితే ఇంక దేవుడి పటాలు క్లీన్ చేసుకుంటాను. ప్రతి నెల ఇంతేనండి. 4th ఏమో ఇల్లు క్లీన్ చేసుకుంటాను. 5వ రోజు అయితే ఇంక దేవుడి పటాలు క్లీన్ చేసుకొని ఇంకా ఆ రోజు దీపం పెట్టుకుంటాను. ఇంక మరుసటి రోజు సండే వచ్చింది కాబట్టి అయితే ఇంక దీపం ఏం పెట్టలేదు, ఇంట్లో నాన్ వెజ్ ఉంటాం కాబట్టి మరుసటి రోజు దీపం పెట్టలేదు. కానీ దేవుడి పటాలు అయితే క్లీన్ చేశాను, అది కూడా మీ అందరితో షేర్ చేస్తానండి. ఇంక ఈ రోజు అయితే ఇంక సాయంత్రం అయిపోయింది. ఇంకా పని అంతా అయిపోయేసరికి ఇంకా పిండి కలిపి పెట్టేశానండి. సాయంత్రం ఇంకా భోజనంలోకి అయితే చపాతీలు చేస్తున్నాను అనమాట. పిండి కలిపి పెట్టేశాను ముందుగానే. బాగా పిండి నానితే చపాతీలు మెత్తగా బాగా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇంకా పప్పు ఉంది కదా, ఇంకా పప్పులోకి అయితే చపాతీ చేస్తున్నాను. ఇట్లా పప్పు కానీ పప్పు ఉన్న రోజు మాత్రం కంపల్సరీ చపాతీ చేస్తాను. ఇంక ఇట్లా పుల్కలాగా ఆయిల్ లేకుండా పుల్క అలాగే చేస్తే చాలా బాగుంటాయండి. చాలా మెత్తగా పిండి ఎంత బాగా నానబెట్టి మనం కలిపే విధానంలో అంత బాగా స్మూత్ గా వస్తాయి అన్నమాట చపాతీలు. ఇంకా అటు ఇటు కొంచెం ఒక లైట్ అట్లా పెనం మీద ఉంచేసేసి అట్లా పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద వేసానంటే బాగా పొంగుతాయండి. ఒక్కొక్కటి అయితే అసలు పుల్కాలు అయితే అసలు భలే పొంగుతాయి అనమాట, బాగా వస్తాయి. ఒక్కొక్కటి అయితే ఇట్లాగా కొంచెం మొంగుతాయి, కొంచెం మొంగవు, అయినా కానీ అసలు స్మూత్ గాను చాలా అంటే చాలా బాగుంటాయి. ఆయిల్ వేసిన వాటికంటే ఆయిల్ వేయకుండా వేసినవి చాలా బాగుంటాయి. ఎక్కువ శాతం ఆయిల్ వేసినవి అయితే చేయము, ఇట్లాగే చేసుకుంటాను, ఇట్లాగే చేస్తూ ఉంటాను. చపాతీలు కాదు పుల్కా టైప్లోనే చేస్తాను. ఇంకా పప్పు ఉందని చెప్పాను కదా, ఇంకా పప్పు చపాతీలు అయితే ఈ రోజు అయితే నైట్ కండి. ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు 8 అయిపోయింది. ఇంకా హాట్ బాక్స్ లో పెట్టానంటే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసేయచ్చులని ఇంక ఇది కూడా పెందలాడి చేసి అక్కడ పెట్టేశానండి. పుల్కాలు కూడా ఇంక ఇదంతా అయిపోయేసరికి నాకైతే 8 అయ్యింది. ఇంకా మేము ఒకసారి తిన్నాక కడిగేసుకొని ఇంక నీట్ గా మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటానన్నమాట. ఇంక ఇదంతా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ చేసేది ఏం లేదు కాబట్టి ఇంక చపాతీలు ఒకటే కాబట్టి ఇంక చేసేసి అయితే హాట్ బాక్స్ లో పెట్టేస్తున్నానండి. ఇంకా మీరంతా ఎలా శ్రావణ మాసాన్ని క్లీన్ చేసుకుంటారా, ఇట్లా మీరందరూ ఎంతమంది అలా క్లీన్ చేసుకుంటారా అనేది నాతో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. మీరు ఇలాగే ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకుంటారు, ఎలా పని చేసుకుంటారు, ఒక్కళ్ళే చేసుకుంటారా, ఏమన్నా హెల్ప్ చేస్తారా అనేది నాతో తప్పకుండా చెప్పండి. ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా తినడానికైతే మొత్తం రెడీ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా పప్పు ఉందని, ఇంక పప్పు అదే చూపిస్తాను అనమాట. పప్పు ఉందని ఇంకే కర్రీ అయినా కానీ ఉల్లిపాయ నిమ్మకాయ అయితే కట్ చేసి ఇవ్వాల్సిందేనండి. చపాతీల్లోకి అయితే ఇంక మా వారికి ఇంకా ఉల్లిపాయ నిమ్మకాయ కూడా కట్ చేసేసాను. ఇంకా తినేసామంటే ఇంక మళ్ళీ ఒకసారి ఇంకా కిచెన్ లోకి వచ్చేసి మొత్తం ఒకసారి పైపైన క్లీన్ చేసుకుని ఇంక ఇట్లా ఇంక పడుకుంటా ఉండి పెందలాడి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ పనులు ఉన్నాయి అనమాట. ఇంక తినేసి వచ్చేసి కిచెన్ అయితే ఒకసారి గిన్నెలన్నీ కడిగేసేసాను. ఇంకా తిన్న గిన్నెలు కూడా కడిగేసేసానండి. ఇంకా ఒకసారి పైపైన తుడిచేసేసి గ్యాస్ పక్కన బండ్ల మీద మొత్తం ఒకసారి తడి క్లాత్ తోటి అయితే మాప్ పెట్టేస్తాను. తుడిచేసి అంటే నీట్ గా ఉంటుందండి, పొద్దున్నే ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. గజిబిజిగా లేకుండా పొద్దున్నే కిచెన్ లోకి రాగానే ప్రశాంతంగా ఫ్రెష్ గా ఉంటుంది. ఏ రోజైనా ఇంతేనండి. ఇంకెక్కువ శాతం ఇంకెప్పుడో బాగలేకపోతే తప్పితే ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేయకుండా పడుకోను అనమాట. ఇంకెట్లయితే మొత్తం పైపైన క్లీన్ చేసుకొని ఇంక పడుకునేసరికి 9:30 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొంతసేపుకి వాకింగ్ చేసేసి ఇంక పడుకుంటాం అనమాట. ఇంక ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా, ఎలా ఉంది అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.